సైబర్ నేరాలు మాత్రము రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో ఈ నెల 10వ తారీఖులో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా సైబర్ నేరానికి ఒక కుటుంబం బలైందని చెప్పవచ్చు. అసలు సైబర్ నేరానికి బలి కావడానికి కారణం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం టౌన్ సిఐ వెంకట్ గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే సార్. సైబర్ క్రైమ్ కేసు ఒకటి నమోదైనట్టు తెలుస్తుంది. అసలు ఎవరు సార్? వాళ్ళ పూర్తి వివరాలు చెప్పండి. ఓకే. ఈ నెల 10th రోజు కంప్లెయింట్ వచ్చేసి ఆంగోత్ లచ్చు అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి వచ్చినారు. అయితే ఈయన రెసిడెంట్ ఆఫ్ చర్చ్ కాంపౌండ్. ఇక్కడ లోకల్ చర్చు దగ్గర వాళ్ళ మెయింటెనెన్స్ చర్చ్ చూస్తున్నారు. అయితే వీళ్ళకొచ్చిన కాల్ ఏందంటే, మేము యునైటెడ్ కింగ్డమ్ క్యాథలిక్ చర్చ్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పి, మేము దానికి మీ చర్చ్‌కు సంబంధించి గాని, మేము కొన్ని గిఫ్ట్స్ గాని, బాక్సులు గాని పంపిస్తాము. కొంత మేము గూడా దాని డెవలపింగ్ కోసానికి అమౌంట్స్ పంపిస్తామని చెప్పేసి ఆయనకు మాట్లాడినారు. కొంత మెసేజ్ ద్వారా కూడా చెప్పినారు. దీనికి వీళ్ళు తొందర రియాక్ట్ అయిపోయి వీళ్ళు ఏం చేసినారంటే, మాకు ఓకే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే, కొంత డాలర్స్గా మేము మీకు పంపిస్తాము, ఆ డాలర్స్ని కన్వర్ట్ చేయడం కోసానికి కొద్దిగా మాకు కూడా ఇండియన్ కరెన్సీ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, ఈయన తొందరపడి ఇదంతా వాస్తవం కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఒక ₹1,00,000 అట్లా పలు దఫాలుగా మొత్తం ₹4,50,000 కట్టినారు. వాళ్ళు ఇంకా పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అప్ టు 10 lakhs వరకు పడితే మేము దాదాపు 1 crore 1 CR వరకు మేము డాలర్స్ పంపే విధంగా చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. దీంట్లో ఇమీడియట్గా ఆయనకు డౌట్ వచ్చిన తర్వాత 1930 కాల్ చేసినాడు. కాల్ చేయడం వల్ల ఒక ₹70,000 కూడా ఫ్రీజ్ అయినది. దీంట్లో మెయిన్ చెప్పదలుచుకుంది ఒకటే, ఎప్పుడే కానీ కంప్లైంట్స్ కానీ బాధితులకు కానీ దీంట్లో ఒక చిన్న అత్యాశ ఉంటుంది. ఈ అత్యాశతోనే చాలామంది ఈ బాధితులుగా మారిపోతున్నారు. దీంట్లో తొందరపడి ఒక ఆశతో కొన్ని డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో, కొంత ఫ్రీగా వస్తుందనే ఉద్దేశంతో తొందరపడడం వల్లనే ఇలాంటి నేరాలను జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఒక కాల్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని క్లియర్గా మనం విచారణ చేసుకున్నట్లయితే అది మనకి ఇలాంటి అఫెన్స్ జరగకుండా ఉంటుంది. మోరోవర్ ఏంటంటే, ఈ బ్యాంక్స్ నుంచి కూడా ఇట్లా మేము మీ ఆధార్ లింక్ చేస్తాము, లేకపోతే మీ పాన్ కార్డ్స్ లింక్ చేస్తాము, మీ ఓటీపీ చెప్పండి అని చెప్పేసి కూడా చాలా వరకు కొంతమంది ఈ రోజులలో కూడా ఇంకా ఓటీపీ చెప్తా ఉన్నారు. లింక్ చేస్తున్నాం. ఏ బ్యాంక్ వాళ్ళు కూడా అసలు కాల్స్ చేయరు. ఏ మన అకౌంట్స్ దారులకు కూడా ఎవరికైనా కూడా కాల్స్ చేయరు. ఏదున్నా కూడా బ్యాంక్ దగ్గరికి పోయే మనం లింక్ చేసుకోవడం కానీ అది చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. అయితే ఇట్లాంటి అఫెన్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఒక 1 hour లోపల 1930కి కాల్ చేసినట్లయితే అమౌంట్ ఫ్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో నేను చెప్పేది ఒకటే, ఆశకు పోవద్దు. ఆశకు పోయినప్పుడే ఇలాంటి అన్ని అఫెన్స్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బాధితుడికి ఎట్లా తెలిసింది ఇదంతా మోసం ఫ్రాడ్ అని ఎట్లా తెలుసుకున్నాడు? అయితే దీంట్లో ఈయనకు ఎట్లా తెలిసిందంటే, పలు దఫాలుగా ఒకసారి ₹1,00,000, ఒకసారి 50,000, ఒకసారి మళ్ళీ 50,000, ఈ విధంగా 4.5 lakhs వరకు ఆయన పే చేస్తూ పోతా ఉన్నాడు. పే చేస్తూ పోతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు పదే పదే మీరు 10 lakhs వరకు పే చేస్తేనే నేను మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ మీకు పంపిస్తాము అని చెప్పడం వల్ల ఈయన 4.5 lakhs పంపినా కూడా వీళ్ళు ఎందుకు ఇలా అడుగుతున్నారని చెప్పి డౌట్ వచ్చేసి అప్పుడు మనం ఇమీడియట్గా మనం పోలీస్ స్టేషన్కి వచ్చినారు. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇమీడియట్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత 1930కి కాల్ చేసినప్పుడు ఒక 70,000 ఫీజు కూడా జరిగింది. ఇది ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసినాము. దీంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అసలు బాధితుడు ఏం పని చేస్తాడు? అతను వృత్తి ఏంది? ఓకే, ఇతను వచ్చేసి ఆటో డ్రైవరు. ఈ చర్చ్ కాంపౌండ్ మేనేజ్మెంట్ కూడా చూసుకుంటాడు. అంటే సూర్యాపేట పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? నేను సూర్యాపేట పట్టణ ప్రజలకు చెప్పేది ఒకటే, ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్లో ఈ సైబర్ ఫ్రాడ్ జరగడానికి కారణం ఒకటే ఒకటి. ఒక మనిషికి అనేది ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే మేజర్గా వస్తాయి. ఎప్పుడే కానీ డబ్బులు ఎవరు కానీ ఫ్రీగా పంపించరు. తర్వాత ఈ లింక్స్ అని అన్నెసరీ లింక్స్ అని ప్రెస్ చేయడము, లేకపోతే మీ ఆధార్ కార్డు లింక్ చేస్తాము, పాన్ కార్డు లింక్ చేస్తాము, ఇవన్నీ అన్నెసరీ కాల్స్ ఏ బ్యాంకర్ కూడా చేయడు. మోర్ ఓవర్ ఏంటంటే, ఈ ఆశ అనేది కొద్దిగా ఉండకూడదు మనిషికి. ఇట్లాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ అని మొత్తం చిన్న ఆశతోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పండి. ఈ మధ్య కాలంలో వీఐపీల ఫోటో, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టి కూడా కొన్ని వీడియోస్ బయటకొస్తున్నాయి. ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. దీనివల్ల నష్టం లేదని తెలుస్తుంది. అయితే దానివల్ల కూడా సైబర్ నేరం అధికంగా పెడుతున్నట్టు తెలుస్తుంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? మ్యాక్సిమం మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ. నెక్స్ట్ ప్రతి మంత్ కూడా మేము రెగ్యులర్గా 5 to 10 ప్రోగ్రామ్స్, సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. రెగ్యులర్ కూడా కండక్ట్ చేస్తాం.
మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనం ఈ 10వ తారీఖు రోజు మాత్రం సూర్యాపేట జిల్లాలో ఒక ఆటో తోలుకునే ఒక వ్యక్తి సైబర్ వాళ్ళు చిక్కుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున 4.5 లక్షల రూపాయలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఆశకు పోవడం వల్లనే ఇదంతా జరిగిందని కూడా పట్టణ సీఐ గారు పేర్కొంటున్నారు. ఎవరైనా కూడా అతి ఆశకు పోకూడదు. అతి ఆశకు పోతే మాత్రము కొంపకు చేటు అనేది మనకు తెలిసిందే. ఎందుకంటే ఎవరు కూడా ఉట్టిగనే ఇవ్వరు. అయితే అతను ఆటో తోలుకున్న వ్యక్తి ప్రతి వారం కూడా చర్చికి వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికా నుంచి వచ్చే ఒక కాల్‌ను నమ్మి ఖచ్చితంగా నాకు బైబులుతో పాటు కొన్ని సామాగ్రి పంపిస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో కూడా అమౌంట్ పంపడం జరిగింది. తీరా అతని దగ్గర డబ్బు లేకపోతే పక్కింటి వాళ్ళ బంగారం గూడా కుదపెట్టి డబ్బులు పంపిండంటే మనిషికి ఎంత ఆశ ఉంటే పంపియాలి. ఎందుకంటే ఏది ఏమైనా కూడా సూర్యాపేట జిల్లా పట్టణ ప్రజలకు ఒకటే చెప్తున్నారు సీఐ గారు. ఎవరికి కూడా నమ్మకూడదు. ఎవరికన్నా ఇలాంటి ఫోన్‌లొస్తే 1930 అనే నంబర్‌కు కాల్ చేయండి. మీరు తొందరలో మీరు రికవర్ చేసే అవకాశం ఉంది. కానీ 2 డేస్, 3 డేస్ అయితే మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు. ఈ కేసు విషయంలో మాత్రము మేము కేసు నమోదు చేస్తున్నాము. నమోదు చేసిన తర్వాత దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామని కూడా పేర్కొంటున్నారు.